ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నేడు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి వర్యుడు నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఆదివాస మహిళలు సాంప్రదాయ వాయిద్యాలతో ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి వారితో కలిసి ఆదివాసీ సాంప్రదాయ నృత్యం చేశారు. తరువాత వారి ఉత్పత్తులను పరిశీలించారు. ఈ కార్యక్రమాన్ని గురించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ, తెలుగుదేశం ప్రభుత్వం ఆదివాసీ అభివృద్ధికి అవసరమైనటువంటి చర్యలను గతంలో చేపట్టిందని గుర్తు చేశారు. వారు అన్ని రంగాల్లో ముందుండాలని ఆకాంక్షించారు. నేటి అవసరానికి తగినట్టుగా వారికి అవసరమైనటువంటి అన్ని సౌకర్యాలను అందించడంలో వెనకాడబోమని తెలిపారు. ఏజెన్సీ ఏరియాలో కనీసం రోడ్లు కూడా లేకుండా అవస్థపడతా ఉంటే మైదాన ప్రాంతంలో ఉండే గిరిజనుల పరిస్థితి కూడా అధ్వానంగా ఉండే పరిస్థితి వచ్చింది. కాఫీకి నేను ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా ఆ రోజు ప్రధానమంత్రి గారు వస్తే నేను అరకు కాఫీ ఆయనకి ఇచ్చి తాగిచ్చి ఆయన్ని ఒక బ్రాండ్ అంబాసిడర్ గా ఉపయోగించామంటే అది గిరిజనుల పైన ఈ ప్రభుత్వానికి ఉండే ప్రేమ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతున్నాం, ఇంకా డోలీ మూతలను పడుస్తున్నాయి. ఇది చాలా దురదృష్టకరం. పేదరికం లేని సమాజం నిర్మాణం చేసుకోవాలి. ఏ పని చేసినా పేదల దృష్టిలో పెట్టుకొని చేయాలి. అలాంటి పేదలు ఎక్కువ ఉండేది ఆదివాసుల్లో ఉన్నారు. వారి మీద నా శ్రద్ధ ఉంటుంది, ఈ ప్రభుత్వం యొక్క శ్రద్ధ ఉంటుంది. మిమ్మల్ని పైకి తీసుకొచ్చే వరకు, అన్ని విధాలు ఆదుకునే వరకు మీకు అండగా ఉంటామని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను.